ఫిబ్రవరి 29 దేవుని వాగ్దానం. నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించుదను. నెహెమ్యా 1:9. మన ప్రవీణ్ యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, విశేషంగా ఈ లీప్ ఇయర్ శుభాకాంక్షలను మీకు నేను తెలియజేస్తున్నాను. లీప్ ఇయర్ అనేది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా పావు దినము సుమారుగా పెరుగుతూ అది 4 సంవత్సరాలకు ఒకసారి పూర్తి దినముగా 366వ రోజుగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఫిబ్రవరి అందుకే 29వ తారీఖుని లీప్ ఇయర్గా విశేషంగా 4 సంవత్సరాలకు ఒకసారి ఇది రావడం, క్యాలెండర్లో 366 రోజులు ఉండడం అది మనకి చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా దేవుడు ఒక రోజును ఎక్స్ట్రాగా మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ విశ్వాసి, ప్రతి సంవత్సరము మనకు 365, ఈ సంవత్సరం 366 రోజులు. ఈ దినాన్ని మనము ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం, దాన్ని ఉపయోగకరంగా ఎలా మార్చుకుంటున్నాం అనే దానిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ముందుకు కొనసాగాలి. ప్రభు అంటున్నటువంటి వాగ్దానాలను మనం చూస్తూ ఉన్నప్పుడు నీ స్థలము, నువ్వు ఏ స్థలాన్ని అయితే ప్రభు అంటున్నాడో ఆ స్థలానికి నేను రప్పిస్తాను. ప్రియ విశ్వాసి, నువ్వు చాలాసార్లు ఎక్కడికైనా ఒక స్థలానికి వెళ్ళాలనుకున్నప్పుడు లేదా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పనిని చేయలేకపోవడం, వెళ్ళాలనుకున్న చోటకి వెళ్ళలేకపోవడం జరుగుతూ ఉంటాయి. కానీ ప్రభు వాగ్దానం అని తెలుసా, ఆయన రప్పించదను అనుకునేటువంటి ఆ స్థలానికి నిన్ను రప్పిస్తాను అని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రభువు నిన్ను ఏ స్థలానికి తీసుకెళ్లాలని ఏర్పాటు చేసుకున్నాడో ఖచ్చితంగా ఆ స్థలానికి నిన్ను తీసుకెళ్తాడు. నువ్వు అనుకుంటా ఉంటావు, ఇదిగో నేను ఈ స్థలానికి రావాల్సిన ఆ ఆలోచన నాకు లేదు, కానీ నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను అనుకుంటూ. అది దేవుని ప్రణాళిక. ప్రభు ప్రణాళికలో నిన్ను దేవుడు ఎక్కడ నిలబెట్టాలో అక్కడికి తీసుకెళ్ళి నిలబెడతాడు. ప్రియ విశ్వాసి, మనమందరము దేవుని యొక్క పనిలో, తోటలో పనివారంగా ఉంటూ ఉండగా విశ్వాసి, అదేవిధంగా సంఘము, సేవకులు ఎవరైనా కానీ ప్రభు కొరకు నిలబడుతూ ఉన్నప్పుడు ఆయనకు అవసరమైన సమయంలో, అవసరమైన ఆయన ఏర్పరచుకున్న స్థలములో, మంచి స్థలములందు ఆయన నిన్ను నిలబెడతాడు. ఆ స్థలములో నువ్వు దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు పనిచేయాలి, దేవునిలో ఉండాలి. అలాంటి ఆశీర్వాదం ప్రభు మీ అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం తోడే ఉన్నావు నాయన. ఈ నూతనమైనటువంటి దినం నీ బిడ్డల జీవితంలో విశేషంగా ఈ లీప్ ఇయర్ మా జీవితాలకు అనుగ్రహించావు, మేము చూడటానికి మాకు కృపనిచ్చావు. నీకు వందనాలు ప్రభు. నీ ఆత్మతో నింపండి, సహాయం చేయండి. ప్రతి బిడ్డ మీద నీ కృప అత్యధికంగా ఉంచి మీరే మహిమ పొందమని దినదీవంతా నింపండి. ఈరోజు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ తెచ్చండి. దినమంతా నీవే తోడే ఉండి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.